హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని గ్రావిటీ కెనాల్ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో చూడొచ్చండి. యాక్చువల్‌గా ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది మనకు N17 E3 రోడ్ జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. అటుపక్క మనకు వెహికల్స్ వస్తున్నాయి కదా! అది N17 రోడ్ అండి. ఇటు సైడ్ ఉన్న రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్ E3 రోడ్ అనమాట. ఎగ్జాక్ట్‌గా మనకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి N16 మీదుగా అయితే ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది ప్రవహించడం జరుగుతుందండి. మొత్తం 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అయితే. ప్రస్తుతం చూడొచ్చు. దాదాపుగా మట్టి తవ్వకాలైతే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయండి. ఈ యొక్క గ్రావిటీ కెనాల్‌కి సంబంధించి. దాదాపుగా లోతు 10-13 మీటర్ల లోతుగా అయితే ఈ యొక్క మట్టి తవ్వకాలైతే జరిపారండి. చూడొచ్చు ఎలా ఉందో. మొత్తం గూడా పైనంతా గూడా గ్రీన్ జోన్స్ ఇవన్నీ గూడా వస్తాయన్నమాట. రకరకాల చెట్లతో అయితే నింపేస్తారు పైనంతా గూడా. మీరు చూడొచ్చు సైడ్స్ అంతా గూడా కొన్ని చెట్లనైతే నాటడం జరిగుంది. చూడొచ్చు. ఎగ్జాక్ట్‌గా మనకు ఇక్కడ E3, N16 జంక్షన్ అయితే అవుతుందండి ఇది. మనకు N17 E3 రోడ్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి, ఈ యొక్క N16 మీదుగైతే ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది ప్రవహించడం జరుగుతుంది. అక్కడ మనకు జంక్షన్ చూస్తున్నారు గదా! అది E3, N16 జంక్షన్ అండి. చూడొచ్చు. ఇది మనకు N16 రోడ్ అనమాట. ఇటు సైడ్ అంతా కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడొచ్చండి. ఇటు సైడ్ అంతా కూడా మళ్ళీ సైడ్ అంతా కూడా గ్యాబిన్ మెస్లు ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తారండి. ప్రస్తుతం ఈ యొక్క మట్టి తవ్వకాల పనులైతే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చిందనమాట. చూడొచ్చు. దీంతో పాటు మనకు పాలవాక్కు సంబంధించి 16 కిలోమీటర్ల వర్క్ అయితే జరుగుతుందండి. అలాగే కొండవీటి వాక్కు సంబంధించి దాదాపు 24 కిలోమీటర్ల వర్క్ అయితే జరుగుతుంది. అలాగే దీంతో పాటు మనకు రిజర్వాయర్‌లు నీరుకొండ రిజర్వాయర్ అని, పెనుమాక రిజర్వాయర్ అని, అలాగే షేకమూరు రిజర్వాయర్ అని ఈ విధంగా మనకు రిజర్వాయర్ అలాగే కెనాల్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే అమరావతిలో శరవేగంగా అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క కెనాల్‌కి సంబంధించి గ్రావిటీ కెనాల్ అయితే ఆల్మోస్ట్ ఆల్ తవ్వకాలు ఏదైతే తవ్వకాలున్నాయో ఇవైతే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయన్నమాట. చూడొచ్చు. అలాగే పక్కనున్న N16 రోడ్ గూడా ఆల్మోస్ట్ కొంతవరకు తారైతే కంప్లీట్ చేసుకొనున్నారండి. మీకు నేను 1 మంత్ బ్యాక్ అప్డేట్ ఇచ్చినప్పుడు 1 మంత్ బ్యాక్ అప్డేట్ ఇచ్చానండి. అప్పుడేందంటే మనకు ఇదంతా గూడా తవ్వకాలైతే జరుగుతూ ఉండే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ తవ్వకాలంతా గూడా కంప్లీట్ అయిపోయి వర్క్స్ అనేది జరుగుతున్నాయన్నమాట. చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు అమరావతిలో నిర్మిస్తున్న కెనాల్స్ గాని, రిజర్వాయర్‌లు గాని ఇవన్నీ కూడా మనకు నెదర్‌లాండ్‌లో ఉన్న కెనాల్స్, రిజర్వాయర్‌లు సంబంధించిన సేమ్ ఏదైతే డిజైన్ ఉంటుందో పోలికలతో అయితే మనకు అమరావతి క్యాపిటల్ అయితే ఇవన్నీ కూడా కట్టడం జరుగుతుందండి. యాక్చువల్‌గా మనకు నెదర్‌లాండ్‌లో ఏందంటే ఈ యొక్క రిజర్వాయర్‌లు, కెనాల్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో, అందువల్ల ఈ యొక్క కెనాల్, రిజర్వాయర్‌లు నిర్మించడంలో ఈ యొక్క నెదర్‌లాండ్ వాళ్ళనేది దిట్ట అని చెప్పుకోవచ్చు. వాళ్ళతోని ఈ యొక్క కెనాల్స్ గాని అలాగే మనకు రిజర్వాయర్‌లు గాని, ఇవన్నీ కూడా డిజైన్ చేసైతే మన అమరావతిలో అయితే కట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జ్ వర్క్ చూసేసి E4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అండి. ఇది మనకి ఎగ్జాక్ట్‌గా N16 E4 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. చూడొచ్చు. బిట్లుగా తవ్వకాలనేది కంప్లీట్ చేసుకున్నారండి. ఏదైతే ఈ యొక్క బ్రిడ్జ్ దగ్గర ఉందో 2 వైపులా మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. ఎందుకంటే ఆ యొక్క ఈ రోడ్‌కి సంబంధించి మనకు బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. యాక్చువల్‌గా మనకు ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది మనకు E4, E5, E6, E7, E8, E9 మీదైతే ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది వెళ్ళడం జరుగుతుందండి. సో, మీరు చూడొచ్చు. అంతా కూడా ఆల్మోస్ట్ ఇటు సైడ్ అంతా కూడా తవ్వకాలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మట్టి తవ్వకాలు. దాదాపుగా మనకు 10-13 మీటర్ల లోతైతే ఉంటుందండి. సో, చూడొచ్చు. చూడొచ్చండి. ఈ యొక్క గ్రావిటీ కెనాల్‌కి సంబంధించి ఒక రూపం అయితే వచ్చేసిందనమాట. చూడొచ్చు ఎలా ఉందో ప్రస్తుతం. అలాగే మనకు ఈ యొక్క E4 రోడ్డుకి సంబంధించి, అలాగే E5 రోడ్డుకి సంబంధించి, E7 రోడ్, E6 రోడ్, E8 రోడ్డుకి సంబంధించి బ్రిడ్జ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయన్నమాట. E5 రోడ్డుకి సంబంధించి ప్రస్తుతం పిల్లర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యున్నాయి మీరు చూడొచ్చు. సో, అంతా కూడా మనకు ఏదైతే 8 కిలోమీటర్లు ఉందో అంతా కూడా ఒక రూపం అయితే వచ్చేసిందండి మొత్తం తవ్వకాలతో అయితే. చూడొచ్చు మొత్తం కూడా ఎలా ఉందో.
చూడొచ్చు. మొత్తం గూడా ఒక లెవెల్‌కైతే తవ్వేశారండి. ఫ్యూచర్‌లో మనకి ఇదంతా గూడా మనకు సైడ్ అంతా గూడా గ్యాప్ ఇన్‌మెస్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఇటు సైడ్ అంతా గూడా. ఏర్పాటు చేసి ఇటు సైడ్ అంతా గూడా మనకు గ్రీనరీ అలాగే వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ గూడా వేస్తారు. సో, మొత్తం గూడా ఈ5 రోడ్డుకి సంబంధించి, ఈ6 రోడ్డుకి సంబంధించి, ఈ7, ఈ8, ఈ4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా ఇక్కడ బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ రోడ్స్‌కి ఏదైతే ఇక్కడ కలుస్తుందో ఈ యొక్క గ్రావిటీ కెనాలు అంతా గూడా మనకు బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చాలా చేంజ్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే ఒక రేంజ్‌కొచ్చేసిందనమాట ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అయితే. ఎగ్జాక్ట్‌గా మనకు N16 రోడ్డు చూడొచ్చండి. అంతా గూడా మిడిల్‌లో ఈ సైడ్ అంతా గూడా తారైతే వేసేశారు. ఇది మనకు చూడొచ్చు. ఇదంతా వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ అయితే వస్తదనమాట. ఇది డ్రైనేజ్ అండి. ఇది చూడొచ్చు. ఇది కూడా వేసేస్తున్నారు తారు. ఆల్మోస్ట్ ఆల్ అటు సైడ్ కూడా గ్రావెల్ అవన్నీ కూడా వేసి ఒక లెవెల్‌గా తీసుకొని వచ్చేస్తున్నారండి. అది కూడా మనకు తారైతే వేస్తారనుకుంటాను. చూడొచ్చు అటు సైడ్ అంతా కూడా మనకు కొక్లేర్లు ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి. ఈ మిడిల్ ఏందంటే మనకు పవర్‌కి సంబంధించి ఇవన్నీ వస్తాయన్నమాట. చూడొచ్చు. ఇది ఈ4 రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జి అండి ఇది. ఆల్మోస్ట్ గట్టర్ లైన్ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నారు గానీ, ఇంకొక లైన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి గట్టర్‌లు అవి. ఇంకా ఫినిషింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఈ బ్రిడ్జికి సంబంధించి. అటు సైడ్ కూడా మనకు రోడ్డుకి సంబంధించి అంతా గ్రావెల్ అవన్నీ కూడా ఒక లెవెల్‌గా అయితే మొత్తం చదును చేసి అయితే పెట్టేసుకున్నారు. ఈ ప్లేస్ అంతా చూడండి ఎలా చేంజ్ అయిపోయిందో. అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ యొక్క లేఅవుట్స్ గానీ చూడొచ్చు. అటంతా కూడా మనకు ఈ యొక్క అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్స్ ఇన్‌స్టాలేషన్ అవైతే జరుగుతున్నాయి. ఇది మనకు N16 ఈ4 జంక్షన్ అయితే అవుతుంది. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ అయితే రాబోతుందండి. దానికోసం ప్రస్తుతం ఫైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క గ్రావిటీ కెనాల్ మీద అవతల ఒడ్డున, ఇవతల ఒడ్డున అయితే చూడొచ్చు. రోడ్డు చూడండి ఎంతలా సెట్ అయిపోయిందో. అది అనంతవరం అండి. మనకు అటు సైడ్ అనంతవరం ఉంటుంది. అక్కడ దాని ఫ్రంట్ అనంతవరం ముందు సైడ్ N17 రోడ్ అయితే వెళ్తుంది. అనంతవరం బ్యాక్ సైడ్ మనకు N18 రోడ్ అయితే ఉంటుందన్నమాట. అదే చివరి రోడ్డు N18 రోడ్ అనేది. అది మనకు ఫైల్ గేజెస్ అండి. ఐరన్ రాడ్స్‌తో ఒక డ్రమ్స్ లాగా తయారు చేసుకుంటారనమాట పొడవుగా. ఫైల్ గేజ్ ఏదైతే ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత అందులో నింపుకొని కాంక్రీట్‌తో పిల్లర్ అయితే కంప్లీట్ చేసుకుంటారు ఫైలింగ్ అయితే. మీరు అవి చూడొచ్చండి. అవన్నీ కూడా ఇటు పక్క అండర్ గ్రౌండ్ పవర్కి సంబంధించిన పైప్స్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో వాటికి సంబంధించిన అనమాట అవి.